పాలనలో ఆర్టీసీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్సు డిపోలో పలు బస్ సర్వీసులకు ప్రారంభోత్సవం చేశారు. రవాణా సదుపాయం లేని నందిగామ మండలం మేకగూడ, సంగిగూడ గ్రామాలకు బస్సు సర్వీసులతో పాటు షాద్నగర్ డిపో నుంచి కొల్లాపూర్, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్కు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్నగర్ డిపోకు 19 కొత్త బస్సులతో పాటు సిబ్బంది నియామకం జరిగిందన్నారు. నేషనల్ హైవే మీద ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని చెప్తే ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులను బైపాసులకే స్టాప్ పరిమితం కాకుండా ఇవాళ లోపలికెళ్ళి డిపోకి వచ్చి ప్రతి మండల హెడ్ క్వార్టర్, ఫరక్నార్ మండల హెడ్ క్వార్టర్, నందిగామ మండల హెడ్ క్వార్టర్, కొత్తూరు మండల హెడ్ క్వార్టర్లో బస్సులు ఆపడానికి ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపు 15 నుంచి 20 బస్సులు కూడా ఇక్కడికి మళ్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేకగూడ, సంగిగూడకు బస్సు ప్రయాణ సౌకర్యం లేకుండే వారికి కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో ఈ డిపోకు 19 కొత్త బస్సులు తేవడం జరిగింది. కొత్త స్టాప్ కూడా తేయడం జరిగింది. వాళ్ళ గతంలో బలవంతంగా బస్సు ఎక్కుండంటే కూడా ఎక్కపోయేవాళ్ళు. ఇవాళ ప్రయాణికులే బలవంతంగా బస్సు ఎక్కుతున్నారు. అంటే ఆర్టీసీలో ఎంత మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది. కాబట్టి దినదినం ఈ ఆర్టీసీని అంచెలంచెలుగా పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క